వెల్కమ్ టు వైల్డ్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఓటర్ నమోదుకు మరో అవకాశం. ఎమ్మెల్యే మదన్ మోహన్. కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే మదన్ మోహన్ సంతాపం. కాంగ్రెస్ పార్టీలో చేరిన సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖులు. వీరికి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎజెండాలోని 10 అంశాలను ఆమోదిస్తూ పాలకవర్గం తీర్మానం. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ నమోదు చేసుకునేందుకు మరో అవకాశం లభించిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలియజేశారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు అర్హులైన ప్రతి పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నమోదు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు. నమోదు ప్రక్రియ ఆన్లైన్. పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవడానికి www.cotelangaana.in వెబ్సైట్లో ఫారం 18 పూరించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లేదా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఫారం 18 పూరించి డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ పత్రాలను సమర్పించి నమోదు చేసుకోవచ్చన్నారు. 2021 నవంబర్ 30 లేదా అంతకు ముందు డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు మాత్రమే అర్హులని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని గుర్తు చేసిన ఎమ్మెల్యే పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ మదన్ మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. మరి గ్రాడ్యుయేట్ నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, మెదక్ 4 జిల్లాల్లో జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో, పట్టభద్రుల ఎలక్షన్లో అందరూ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఉన్న పట్టభద్రులు అందరూ కూడా మీరంతా ఎన్రోల్ చేసుకోవాలని కోరుతూ, మరి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆధార్ కార్డు చూపించి మీ డిగ్రీ సర్టిఫికెట్తో, తర్వాత COTelangaana.in ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. COTelangaana.inలో ఫామ్ 18 ఫామ్ నింపితే మీరు మీ డిగ్రీ సర్టిఫికెట్ మరియు మీ ఆధార్ కార్డు చూపిస్తే తప్పకుండా పట్టభద్రులుగా ఎన్రోల్మెంట్ అవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తప్పకుండా ప్రతి పట్టభద్రులు కూడా ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ మదన్ మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణి గ్రామ మాజీ ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్ మృతి పట్ల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని, శ్రీధర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళ్యాణి గ్రామం, ఎల్లారెడ్డి మండల్, శ్రీధర్ గౌడ్ మరి ఎంపీటీసీగా పనిచేసిన వ్యక్తి, నా ముఖ్య అనుచరుడు, చాలా మంచివాడు, మంచి సౌహృదయం ఉన్న వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి, మరి కళ్యాణి గ్రామానికి, ఎల్లారెడ్డి మండలానికి, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి తీరని లోటు. చాలా మంచి నిజాయితీపరుడు. మరి హాస్పిటల్ పడ్డప్పుడు కూడా, నిన్న కూడా నేను వీడియో కాల్లో మాట్లాడినా. ఇవాళ మధ్యాహ్నం ఆయన చనిపోవడం తెలిసింది. నేను సీఎం గారు మీటింగ్ పోతుండడం వల్ల వాడు పోలేకపోయినాను. చాలా బాధగా ఉంది. ఇప్పుడు తెలిసింది. మరి మీ అందరూ కూడా మరొకసారి ఎంతో మంచి మనం కోల్పోవడం జరిగిందని భగవంతుడు ప్రార్థిస్తూ ఆత్మశాంతించాలని కోరుతున్నాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారస్తులు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా వారికి స్వాగతం పలుకుతున్నట్లు ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక మార్పునకు నాంది అన్నారు. గతంలో చెప్పినట్టుగానే జిల్లా అభివృద్ధి ఎక్కడా ఆగదన్నారు.
ఎవరు కష్టాల్లో ఉన్నా వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 270 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నేతన్నలకు చెల్లించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాసరకం ఇచ్చిందని వ్యతిరేకిస్తూ మహిళా తల్లులకు చక్కటి చీరలు అందించే విధంగా 1 కోటి పైగా చీరలు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. 30 సంవత్సరాల నేతన్నల కళ యారన్ డిపోను ఏర్పాటు చేశామన్నారు. గతంలో నేతన్నలు 2 రాష్ట్రాలు దాటి వెళ్లి నూలు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండేదని 50 కోట్ల రూపాయలతో చేనేత క్లస్టర్ గా ఉన్న వేములవాడలో నూలు డిపోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణం నుంచి పాలిస్టర్ వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు భాస్కర్ గారు, మాజీ అధ్యక్షులు శంకర్ గారు, గోవిందరావు గారు, వారి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల వాంఛ అయిన యార్ను డిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది. అది మా బతుకు ఆధారం అయినా అది బహు దూరంగా ఉండేది. ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం 12 కిలోమీటర్ల దూరానికి పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి నేతలకు. పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ పరిశ్రమ కూడా సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు దానికి ఉన్న అనుబంధ సంఘాలకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇవాళన్నీ కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి ఇవాళ వారందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉంది. ఇవాళ గద్వాలకు పోతే ఒక బ్రాండ్ ఉంది, నారాయణపూర్ పోతే ఒక బ్రాండ్ ఉంది, కానీ సిరిసిల్లకు ఒక బ్రాండ్ రాలేదు. ఏదో ఒక బ్రాండ్ తీసుకొచ్చింది కదా ప్రభుత్వం. ఆ బ్రాండ్ అంతా కూడా మన బతుకును ఆగం చేసింది. ఆ బతుకును అటువంటి బ్రాండ్ కాకుండా మన బతుకును మంచిగా బజార్లో తలెత్తుకుని తిరిగే విధంగా, ఏ విధంగానైతే రైతన్నలకు అండగా ఉంటూ ఇవాళ వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో, అదే మాదిరిగా నేత కూడా దండగ కాదు, నేతలను కూడా తలెత్తుకుని తీసుకే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో వాళ్ళని నడిపించడానికి అనేకమైన పథకాలు తీసుకొచ్చి వాళ్ళను ముందుకు నడిపించే దిశగా మేమందరం కూడా పనిచేస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నేను కానివ్వండి, ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్న నేను కానివ్వండి, ఎప్పుడు కూడా మన పక్కలోనే ఉంటూ మనకు అండదండగా ఉంటున్నాం. ఆది సీనన్న కానివ్వండి, అలాగే మన మంత్రివర్యులు వీళ్ళ పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, పక్కనున్న మేడిపల్లి సత్యం గారు కానివ్వండి, ప్రతి ఒక్కరం కూడా శ్రీధర్ బాబు కూడా మేమందరం కూడా మీకు అండగా ఉండి ఇక్కడి సమస్యలను సావధానంగా పరిశీలించి పరిష్కరించి ఈ సిరిసిల్లకు ఉన్న ఏదైతే అనేకమైన అవకతవకలతో ఇక్కడ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చే దిశగా మేమందరం కూడా కృతనిశ్చయంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మీకు
ఎలిగేట్ శ్రీనివాస్ సంబంధించినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతన్నలు ఇటు నేతన్నలు అటు విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లులు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నా. పెద్దలు దూడం శంకర్ గారు కానీ అదేవిధంగా భాస్కర్ గారు కానీ వస్త్ర వ్యాపారం సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఉన్న రవి కానీ గోవిందరావు కానీ ఇంకా భూమయ్య కానీ ఇంకా చాలామంది పెద్దలు ఈరోజు వేనల పట్టణానికి సంబంధించి నేతన్నలకు ఈరోజు మేము ఉంటాం ఈ అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి చేదోడవదని చెప్పిన ఆలోచనతోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు వారందరికీ నా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి తలలో నాలుకలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన సందర్భంగా నేను సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నల పండుగ ఈరోజు మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం. అదేవిధంగా నేతన్నలు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి. నేతన్నలకు సంబంధించిన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పని ఇక్కడ ఈరోజు సిరిసిల్ల పట్టణం సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం. ఇది ఓ మార్పుకు నాందిగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ప్రాంతంలో మీకు అండగా దండగా మీ కష్టాలు పాల్పంచుకునే విషయంలో ఏదైతే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం 275 కోట్లు బకాయిలు పెట్టి పోయినటువంటి సందర్భంలో మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పొన్న ప్రభాకర్ గారు మంత్రులు కానీ శ్రీధరబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా తుమ్మల నాగేశ్వర గారికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దఫాల వారికి ఇప్పటి వరకు 200 పైచీలు కోట్లు కూడా పాత బకాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఏదైతే భూదాన్ పోచన్పల్లిలో మీరు ఎక్కువగా ఉన్న వస్త్రాన్ని గోదాములు పెట్టినో ఆనాడు మీరు కండిషన్ అది అమ్మిన కొద్ది ఇవ్వాలని చెప్పండి. అది కూడా ఇప్పుడు అమ్మకం 50% దాటింది. అది కూడా మీకు త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రధానంగా నేతలకు సంబంధించి మరి వస్త్రాలకు సంబంధించినటువంటి ఆర్డర్ ప్రభుత్వం ద్వారా రావాలని కోరినప్పుడు బహుశా 10 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములో రాకంటే ముందే ఇంచుమించు 45 నుంచి 50 రోజులు సరిపడా పనికి ఇవ్వడానికి కోసం కూడా మరి ప్రభుత్వం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా రావడం. ఈరోజు ప్రభుత్వం కూడా ఒక చక్కటి ఆలోచన మీ అందరి చేనేత దినోత్సవం కూడా పైచీలకు చీరలు కూడా నేతలకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న కూడా త్వరలో రాబోతోంది. అది కూడా వస్తే చేతుల్లో పని దొరికే సందర్భం. అంతేకాకుండా ఈరోజు చిరు వ్యాపారులు చిరు కార్మికులు అభివృద్ధిలోకి రావాలంటే నూలు డిపోయి ప్రాంతంలో ఉండాలని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సగటు నేత కార్మికులు నేతలను కోరుకుంటున్నారు. ఎక్కడో 2 రాష్ట్రాలు దాటి ఎక్కడో 1000 కిలోమీటర్లు దాటి ఈరోజు నూలు తీసుకొచ్చుకున్న పరిస్థితి, అది కూడా కొనుగోలు చేసే పరిస్థితి. అది దానికి బయట ప్రపంచంలో మైక్రో ఫైనాన్స్ దగ్గర డబ్బులు మిత్తి తీసుకొని పోయి కొనుక్కొచ్చే సందర్భంలో ఇబ్బంది పడుతున్న దృష్టిలో పెట్టుకొని ఇంచుమించు 30 సంవత్సరాల నేతల కళ నూలు డిపోయి ప్రాంతాన్ని రావాలంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 50 కోట్లతో నూలు డిపోను వేములవాడలో మనకు ఈ ప్రారంభం చేసుకుని మీ అందరూ కూడా చూసి వేరేకి వచ్చినప్పుడు నేతా కార్మికులకు అండగా నిలబడాలని చెప్పండి. 80% టెస్కో ద్వారా క్రెడిట్ మీద ఇచ్చి
వస్త్రం తయారైనాక తిరిగి తీసుకొని 80% పెట్టుకొని ఆ 20%ను అదేవిధంగా వచ్చిన లాభాన్ని కార్మికుడికి ఇచ్చే విధంగా అంటే కార్మికుడు ఆర్థికంగా ఎదుగుదల చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో నూలు డిపో రావడం జరిగింది. గత పాలకులకు ఆలోచన రాలే. ఈరోజు మనం ఇక్కడ ఈ సందర్భంగా మాట్లాడితే విమర్శనాత్మకం అనుకుంటారు, కానీ నేను దాన్ని సరి చేయడానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. నా చర్మం ఒలిచి నీ చెప్పులు గుర్తించినా తక్కువే అని చెప్పినటువంటి మాటలు ముసలి కన్నీరు మాటలు కానీ మిగిలిపోయినాయి తప్ప నేతన్నలకు యాడు డిపో తీసుకొస్తున్న ఆలోచన ఆ ప్రభుత్వంలో వారికి రాలేదు. ఈరోజు నేనంటున్నా ఆ ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉండి యువరాజుగా ఉండి నేతా కార్మికులకు సంబంధించిన 275 కోట్లు బకాయిలు పెట్టిపోయిన రోజే. అంటే ఈ బకాయి ఉంటేనే నా వెంట ఉంటారు వీళ్ళు, ఒకళ్ళు బకాయిలు తీరిస్తే నా వెంట ఉంటారని చెప్పినట్టు ఒక దురుద్దేశంతో నాను పెట్టిపోయినటువంటి ఆలోచన తప్ప మరొకటి కాకుండా ఈరోజు మాట్లాడితే సన్నాసులు అంటారు, మాట్లాడుతుంటే బ్యూరోక్రసీలు పట్టుకొని కార్యకర్తలు చెప్పిన మాట. ఓ జిల్లా కలెక్టర్ పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను సబబా అంటున్నా, ఓ జిల్లా కలెక్టర్ గారు పట్టుకొని సన్నాసులను సబబా అని అంటున్నా. ఈరోజు ఫ్రస్ట్రేషన్కు లోనై సిరిసిల్ల పట్టణం సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా తన పీటలు కదులుతుందని చెప్పండి. రాష్ట్రంలో ఎలాగో ప్రభుత్వం అయింది, లోక్సభ ఎన్నికల్లో పరువు పోయింది, సిరిసిల్లలో కూడా నా పట్ల ప్రజలు విశ్వాసం తగ్గుతుందని చెప్పిన ఒక భావనతో ఆయన కార్యకర్తలు కాపాడుకొని ఇష్టానుసారంగా కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు బూతులు మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ సగటు కార్యకర్త చూస్తూ ఊరుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఒక్కటి మీ ద్వారా అడుగుతున్నా. ఈరోజు పట్టణ ప్రముఖులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వేళ నాకు బాగా గుర్తు, మీ అందరూ కూడా గుర్తు, రాజన్న సిరిసిల్ల జిల్లా కావాలని ఉద్యమకారులందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్లెక్కి ఉద్యమం చేసిన రోజు ఏమన్నాడు ఢిల్లీలో కేటీఆర్ గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా చేయడం వీలు కానే కాదు, క్షమించండి నన్ను అని చెప్పి బహిరంగంగా లేఖ రాసిండా లేదా? బహిరంగంగా మన సిరిసిల్ల పట్టణంలో ఉత్తరాలు ఇచ్చిండా లేదా? మన్నించండి, రాజన్న సిరిసిల్ల జిల్లాను నేను చేయలేకపోతున్నా అని. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎవరి వల్ల వచ్చింది? ప్రజల పోరాటం వల్ల తప్పని పరిస్థితులలో రాజన్న సిరిసిల్ల జిల్లా వస్తే, జిల్లా వచ్చినాక మెడికల్ కాలేజ్ వస్తుంది, జిల్లా వచ్చినాక జేఎన్టీ కాలేజ్ వస్తుంది, జిల్లా వచ్చినాక వ్యవసాయ కాలేజ్ వస్తుంది, జిల్లా వచ్చినాక కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది. ఆ మాత్రం ఇంగిత కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకున్నాం, కలెక్టరేట్ కట్టుకుంటూ వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పనే మాట ఎంతవరకు సభ అంటున్నా. నీవు అసలు జిల్లాని ఇవ్వలేని మన్నించండి అన్న మీరు మా ప్రజల పోరాటంతో వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఇట్లా అంటున్నా. ఇది నేను ఆనాడు యారుడి ప్రజలు కోరుకునేది, ఈ ప్రాంతంలో నేతన్నలు కోరుకునే యారుడి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం. ఈరోజు ప్రజలు కోరుకునేదేలే. జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, జిల్లాకు కావాల్సినటువంటి జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా. అది కాదు, అది జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగిందన్నమాట. ఆ రోజు కూడా చెప్పిన మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన జరిగింది. ఎజెండాలో పొందుపరిచిన 10 అంశాలను పాలకవర్గ సభ్యులు చర్చించారు. ప్రజల అవసరాలను, పురపాలక సంఘ వార్డుల అభివృద్ధిని, పారిశుధ్య నిర్వహణను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 10 అంశాలతో పొందుపరిచిన ఎజెండాను ఈ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా గౌరవ పాలకవర్గ సభ్యులతో చర్చించి మొత్తం అంశాలను ఆమోదించుకోవడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. పురపాలక సంఘ పారిశుధ్య నిర్వహణ మరియు మంచినీటి నిర్వహణలో భాగంగా ఉపయోగించు స్లీపింగ్ మిషన్ల, ట్రాక్టర్ల, ఆటోల, ఇతర వాహనాలకు అవసరమగు మరమ్మతులు 1 సంవత్సర కాలం పాటు చేయించడానికి దాదాపు 5 లక్షల రూపాయల నిధులను కేటాయించుకున్నటకు తీర్మానించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలో వైకుంఠ ధామాల్లో 101 రూపాయలకి దహన సంస్కారాలు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తూ ఇందుకు సహకరించిన పాలకవర్గ సభ్యులకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూపాయలకు సిరిసిల్ల పట్టణంలో 150 రూపాయల చొప్పున మరియు విలీన గ్రామాల్లో గృహ వినియోగదారుల నుండి వసూలు చేయడం గాను రివైజ్ ఛార్జీలు నిశ్చయిత గాను ఈ దిగువ చూపిన గృహ వినియోగం కొరకు బీపీఎల్ కనెక్షన్ కు 1 రూపాయి, అదేవిధంగా గృహ వినియోగం డొమెస్టిక్ జనరల్ కు ఆఫీస్ దానికి 100 రూపాయలు 3 lakhs 1 lakh ప్లీజ్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంతే కాకుండా మనం ఏరియా ఎక్స్ట్రా పరిధిలో చూస్తే అంత పెద్ద అపార్ట్మెంట్ కాకముందే మనం ఈ విధంగా విధిస్తే వాళ్ళు మున్సిపల్ కార్యాలయంలో దాదాపు 10 అంశాల మీద కూడా ఎజెండా తయారు చేసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ అటెండ్ అయిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గౌరవ మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొని 10 అంశాలు కూడా ఈరోజు పెట్టుకొని మరి ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో మరి జనరల్ పనులు, చిన్న చిన్న సీసీ రోడ్లకు, మరి అంతేకాకుండా మన వైకుంఠ రథానికి
మరి స్టీల్ పాడేలు కూడా 1,00,000 రూపాయల నిధులతోటి కూడా 2 పెట్టుకోవడం జరిగింది. మరి ఇంకా మనము సిరిసిల్ల పట్టణంలో ఇట్లాంటి చేసుకొని మరి అందరం కూడా అనుకొని పెట్టుకోవడం జరిగింది. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. 9 నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని జిల్లాకు చేరుకున్న 125 సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చేరుకున్న నూతన సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్తో సమావేశం నిర్వహించి విధులపై దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ అంకిత భావంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీస్ శాఖ అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని నిలబడవచ్చునని అన్నారు. 9 నెలల శిక్షణలో నేర్చుకున్న నూతన చట్టాలపై నిరంతరం పఠనం చేస్తూ అన్ని చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం చూపినా శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అమలు చేస్తున్న విలేజ్ పోలీసింగ్ లో భాగంగా తమకు కేటాయించిన గ్రామాలపై పట్టు సాధించాలని, పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నాకబందీ, పికెట్స్, వీఐపీ బందోబస్తు డ్యూటీస్, వివిధ బందోబస్తు డ్యూటీల్లో ప్రిజనర్ క్యాష్ ఎస్కార్ట్స్, లా అండ్ ఆర్డర్ విధులలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. తంగళపల్లి మండలం పద్మానగర్ గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని నాగిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంటి నుండి వాకింగ్ కు బయలుదేరిన నాగిశెట్టి ప్రసాద్ అంతకుముందు వీడియో కాల్లో స్నేహితులతో మాట్లాడాడు. వేగంగా వచ్చి వాహనం ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. యువకుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి రాజు వ్యవసాయ క్షేత్రంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప దీక్ష స్వాములు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బోనాల్లో కౌన్సిలర్ కల్లూరి రాజు అయ్యప్ప స్వామి పడిపూజను నిర్వహించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, అన్నారం శ్రీనివాస్, రాపల్లి అరుణ, లక్ష్మీనారాయణ, గడ్డం లతా, భాస్కర్, దిడ్డి మాధవిరాజు, మాజీ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దార్ల సందీప్, సిరిసిల్ల పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ మ్యానర్ రవి పాల్గొని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తున్నదని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. తంగళపల్లి మండలం పద్మానగర్ హెచ్పీ పెట్రోల్ పంపు నుంచి మండేపల్లి మల్లుపల్లి వరకు బీటీ రోడ్డుకు సిఆర్ఆర్ నిధులు 2,25 లక్షల రూపాయలు, ఆర్ఎన్బి రోడ్డు నుండి ఆశ్రమం వరకు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాగా పనులకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల సిఆర్ఆర్ నిధులు 18 కోట్ల రూపాయలతో జిల్లాలోని పలు చోట్ల రోడ్లకు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. అలాగే తంగళపల్లిలోని లగిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమం కొనసాగుతూ ఉండగా విప్ కలెక్టర్ కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సంతోషమాత ఆలయంలో పూజలు చేశారు. వీరివెంట సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, సంగీతం శ్రీనివాస్, జలగం ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం రోజున రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ బంద్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అక్రమ అరెస్టుల అడ్డంకుల మధ్య బంద్ విజయవంతం అయిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంతులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని, ఫుడ్ పాయిజన్ ద్వారా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, కొమరంభీం జిల్లాలో విద్యార్థి చనిపోయిన సంఘటన కూడా ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంతులు అన్నారు.
ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ప్రజాపాలన అంటే విద్యార్థులు పిట్టలు రాలినట్టు రాలిపోవడమేనా అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిత్య, జశ్వంత్, అమర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఓటర్ నమోదుకు మరో అవకాశం, ఎమ్మెల్యే మదన్ మోహన్. కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే మదన్ మోహన్ సంతాపం. కాంగ్రెస్ పార్టీలో చేరిన సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖులు. వీరికి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎజెండాలోని 10 అంశాలను ఆమోదిస్తూ పాలకవర్గం తీర్మానం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.